ప్రాణాలు తీసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లిలో తీవ్ర విషాదం నింపింది. బండవడ్డపల్లిలో నలుగురు మిత్రులు పోటీపడి మద్యం సేవించారు. దాదాపు 19 బడ్ వైజర్ బీర్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మధ్యలోనే మణికుమార్ చికిత్స పొందుతూ పుష్పరాజ్ చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ తిరుపతి నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపీనాథ్, మొత్తానికైతే మద్యం మత్తులో అయితే ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది, ఏంటి? సోని, పీలేరు అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కేవీపల్లి మండలంలో వడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు యువకులు మణికుమార్, పుష్పరాజ్ వీళ్ళు హైదరాబాద్ లోనే అంటే ఉద్యోగరీత్యా అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే పండుగ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే గ్రామంలో 2-3 రోజుల నుంచి కూడా అందరితో పాటు కలిసిమెలిసి తిరిగినటువంటి ఇద్దరు యువకులు కూడా అంటే మద్యం సేవించడానికి అంటే పీలేరుకు వచ్చి అక్కడి నుంచి కూడా ఇద్దరు పోటీ పడి అక్కడి నుంచి కూడా మరికొంతమంది స్నేహితులతో కలిసి ఎక్కువగా మద్యం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలోనే ఇద్దరు మధ్య కూడా ఒక పోటీ నిర్వహించుకొని దాంట్లో దాదాపుగా 20 బీర్ల వరకు సేవించిన నేపథ్యంలో ఇద్దరు కూడా అకస్మాత్ స్థితికి వెళ్లడం జరిగింది. అయితే వెంటనే గ్రహించినటువంటి గ్రామస్తులు వాళ్ళని తిరుపతికి తీసుకొచ్చారు. తిరుపతి రుయాస్పత్రి తరలించే లోపే మార్గ మధ్యలో ఒకరు చనిపోవడం జరిగింది. మరో వ్యక్తి పీలేరు ఆసుపత్రిలోనే అక్కడ ఒక అతను చనిపోవడం జరిగింది. అతిగా మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శించిన కారణంగానే ఈ రకంగా చనిపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపి.